కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము కృప, గ్రేస్. నా కృప నీకు చాలును. 2 Corinthians chapter 12 verse 9. My grace is sufficient for thee. నాకు నీ కృప చాలును ప్రియుడా, నాకు నీ కృప చాలును ప్రియుడా, నాకు నీ కృప చాలును, నాకు నీ కృప చాలును ప్రియుడా, నాకు నీ కృప చాలును ప్రియుడా, నాకు నీ కృప చాలును. శ్రమలతో నిండిన నా జీవితములో, శ్రమలతో నిండిన నా జీవితములో, నాకు నీ కృప చాలును ప్రియుడా, నాకు నీ కృప చాలును ప్రియుడా, నాకు నీ కృప చాలును. ఆశ్రయించుటకు స్థలమే లేదు, ఆదరణ పొందుటకు మనుషులు లేరు. ఆశ్రయించుటకు స్థలమే లేదు, ఆదరణ పొందుటకు మనుషులు లేరు. సంపూర్ణ జీవమునిచ్చెడు నాథ, సంపూర్ణ జీవమునిచ్చెడు నాథ, నీవే నాధారమో ఇలలో, నీవే నాదరణ, నీవే నాధారమో ఇలలో, నీవే నాదరణ. నాకు నీ కృప చాలును ప్రియుడా, నాకు నీ కృప చాలును ప్రియుడా, నాకు నీ కృప చాలును. సింహపు బోనులో పడవేసినను, అగ్ని మధ్యానను ఉంచినను, హృదయము కలవరపడు సమయములో, హృదయము కలవరపడు సమయములో, నీవే నా ఆధారమో ఇలలో, నీవే నా ఆదరణ, నీవే నా ఆధారమో ఇలలో, నీవే నా ఆదరణ. నాకు నీ కృప చాలును ప్రియుడా, నాకు నీ కృప చాలును ప్రియుడా, నాకు నీ కృప చాలును. శ్రమలతో నిండిన నా జీవితములో, శ్రమలతో నిండిన నా జీవితములో, నాకు నీ కృప చాలును ప్రియుడా, నాకు నీ కృప చాలును ప్రియుడా, నాకు నీ కృప చాలును. 23 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాను గజేంద్ర సర్కిల్, ఏం మారలేదు. ఐఐటిలో ల్యాండ్ మార్క్ అనమాట. కొత్త స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ వీళ్ళందరూ ప్రతి సంవత్సరం కొత్త స్టూడెంట్స్ వస్తూ ఉంటారు. వాళ్ళకి గజేంద్ర సర్కిల్ ఒక ల్యాండ్ మార్క్ అనమాట. గజేంద్ర సర్కిల్ నుంచి వాళ్ళు హాస్టల్ జోన్కి వెళ్తారు, తర్వాత అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ వెళ్తారు, వాళ్ళ డిపార్ట్మెంట్స్కి వెళ్తారు. చూసారా, కొన్ని మారు. అనేక సంవత్సరాల నుంచి, అనేక దశాబ్దాల నుంచి ఐఐటి మద్రాస్ ఎంతోమంది స్టూడెంట్స్కి ఒక గేట్వే టు అబ్రాడ్గా ఉన్నది కదా. ఐఐటి స్టూడెంట్స్ చక్కగా ఇక్కడ బీటెక్ కంప్లీట్ చేసుకుని, తర్వాత ఎంటెక్ కంప్లీట్ చేసుకుని, పిహెచ్డీస్ కంప్లీట్ చేసుకుని, ఎంఎస్సి కంప్లీట్ చేసుకుని ఎక్కడికి వెళ్తున్నారు? అబ్రాడ్ వెళ్తున్నారు. ఇంకా వాళ్ళకున్నటువంటి టాలెంట్స్ మెరుగుపరుచుకోవడానికి, వాళ్ళకున్నటువంటి జ్ఞానం అభివృద్ధి చేసుకోవడానికి మరలా భారతదేశం తిరిగి వచ్చి ఇంకా
ఘనంగా ఇంకా ఘనమైనటువంటి రీతిలో ఇంకా చక్కని రీతిలో నైపుణ్యత కలిగి నిపుణత కలిగి ఎక్స్పీరియన్స్ కలిగి అంటే అనుభవ జ్ఞానం అంటే ఎక్స్పీరియన్స్ అంటే అనుభవం అనమాట. ఇండియాలో నేర్చుకున్నాం అదొక పునాది అనమాట. ఆ పునాది మీద చక్కగా భవంతి కట్టబడాలి కదా, అట్లా అబ్రాడ్కి వెళ్ళి ఇంకా వాళ్ళ యొక్క స్కిల్స్ డెవలప్ చేసుకుని ఇంకా అనేకమైనటువంటి విదేశాల్లో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ అన్నీ కూడా తెలుసుకుని రీసెర్చ్ తెలుసుకుని టెక్నాలజీ తెలుసుకుని వచ్చి ఇండియాలో వాళ్ళు చక్కగా అనేకులకి భారతదేశానికి భారతీయులకి ఉపయోగకరమైనటువంటి పరిశోధనలు తర్వాత సర్వీసెస్ పరిచర్య చేయడానికి ఐఐటీస్ ఒక గేట్వేగా ఉన్నాయి. ఐఐటీలో అడ్మిషన్ కావాలంటే ఎంత కష్టం, సులువా చెప్పండి? ఊరికి వచ్చేస్తారా ఐఐటీలోనికి ఊరికి వచ్చేస్తే భారతదేశంలో ఉన్నటువంటి యవనస్తులందరూ ఇక్కడ ఉంటారు కదా. ఐఐటీలో జాయిన్ అవ్వడానికి ఒక అర్హత కావాలి కదా, అందుకే జేఈఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. మన మెడిసిన్కి ఎట్లాగూ నీట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారో ఐఐటీలో అడ్మిషన్ కొరకు జేఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. తర్వాత ఇంకేంటి, ఎంఎస్సిలో కూడా అడ్మిషన్ కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి క్వాలిఫికేషన్ నేషన్ వైడ్ టెస్ట్లో క్వాలిఫై అవ్వాలి. అట్లనే పిహెచ్డీలో అడ్మిషన్ అవ్వాలంటే ఊరికే అయిపోతుందా? లేదుగా. పిహెచ్డీలో అడ్మిషన్ కావాలంటే ఏం చేయాలి? గేట్ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలి, లేకపోతే ఇంకా నెట్ యూజీసీ సిఎస్ఐఆర్ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలి. ఇట్లాంటి అర్హత ఉన్నటువంటి వారే ఐఐటీలో చక్కగా అడ్మిషన్ పొందుకొనగలుగుతారు. ఎంత ఘనత వాళ్ళకి, ఎంత ఘనత స్టూడెంట్స్కి, ఎంత ఘనత. స్టూడెంట్స్ యొక్క తల్లిదండ్రులు అంటే వాళ్ళని కష్టపడి పెద్ద చేసి చక్కగా వాళ్ళకి చదువు చెప్పించినటువంటి తల్లిదండ్రుల యొక్క కోరిక సిద్ధించింది కదా, సిద్ధించిన మనోవాంఛ, వాళ్ళ హృదయ వాంఛను దేవుడు తీరుస్తాడు. ఐఐటీలో వాళ్ళ పిల్లలు చదువుతూ ఉన్నారంటే వాళ్ళకి ఎంత పేరెంట్స్కి సంతోషం. వాళ్ళు పిల్లలు కాలేజ్కి వెళ్ళినప్పుడే ఫస్ట్ డే నుంచి పేరెంట్స్ ఒక ఆశ కలిగి ఉంటారు, మా పిల్లలు ఐఐటీలో చదవాలి. ఎందుకంటే ఐఐటీస్ ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ కదా, ప్రీమియర్ నేషనల్ ఇన్స్టిట్యూట్స్, రికగ్నైజ్డ్ కదా, వరల్డ్ రినౌండ్ ఇన్స్టిట్యూట్స్, ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతిగాంచినటువంటి ఇన్స్టిట్యూట్స్. పూర్వం అయితే కేవలం 7 ఐఐటీస్ మాత్రమే ఉండేవి, ఇప్పుడైతే 23 ఐఐటీస్ ఎన్నో ఉన్నాయి కదా. మోదీ గారు ఇంకా అభివృద్ధి చేయడానికి అనేకమైనటువంటి నేషనల్ ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ పెడుతూ ఉన్నారు. మంచిది. కాబట్టి మనం ఏం తెలుసుకున్నాం? ఒక అర్హత ఉండాలి ఇటువంటి ఉన్నతమైనటువంటి శిఖరాలు అధిరోహించాలంటే. కానీ ఇక్కడ మనం ఏం చూస్తున్నాం అంటే బైబిల్ గ్రంథంలో బైబిల్ పద్ధతి లోక పద్ధతి కంటే భిన్నముగా ఉన్నది. బైబిల్లో ఏమిటంటే కృప అంటే ఏమిటంటే అన్మెరిటెడ్ ఫేవర్, అన్మెరిటెడ్ గిఫ్ట్. మెరిట్ లేకుండా ఐఐటీలో ప్రవేశము సాధ్యం కాదు. అయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క రాజ్యం ఎట్లా ఉందంటే కృప. ఆయన ఎద్దుకు వచ్చినటువంటి వారిని ఆయన ఎంత మాత్రం కూడా త్రోసివేసే దేవుడు కాదు. ఎందుకంటే వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగిన వాడు. ఆయన ఏమని చెప్తున్నాడు? నా దగ్గరకు వచ్చినటువంటి వారిని నేను ఎంత మాత్రం కూడా త్రోసివేయను. ఐ విల్ నాట్ క్యాస్ట్ అవే ఎనీవన్ హూ కమ్స్ టు మీ. ఆయన కృపామయుడు, జాలిగల దేవుడు, కనికరము గల దేవుడు, వాత్సల్యత కలిగిన దేవుడు. మోదీ గారు అందరికీ ఉపకారం చేయాలని చేస్తా అన్నారు. ఎవరిని తోసేయకూడదు, ఎవరికి అవకాశాలు లేకుండా చేయకూడదు, అందరికి ఉపకారం చేయాలని చూస్తున్నారు. కానీ ఆయన మానవులు కదా. మోదీ గారు ఎంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండినప్పటికీ, నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారు ఆయన మనుష్యుడు కదా. ఎంత ఘనత వహించిన వాడైనను మనుష్యుడు నశించు మృగమును పోలి ఉన్నాడు. ఒకనొక దినమున అందరికీ మృత్యు వస్తుంది కదా. ఎంత ఘనత. నేను ప్రైమ్ మినిస్టర్ని కాబట్టి నేను చనిపోనని ఏమన్నా గ్యారెంటీ ఉందా? ఒకనొక దినమున ఎంత ఘనత వహించినటువంటి వారైనా మృత్యువాత పడవలసిందే. మనమందరం కూడా మానవులం కదా. ప్రైమ్ మినిస్టర్ని కాబట్టి నాకు మృత్యు రాదని ఎవరైనా చెప్పగలరా? లేదు కదా. ప్రెసిడెంట్ని కాబట్టి నాకు మరణమే లేదని ఎవరైనా చెప్పగలరా? లేదు కదా. మరణము అందరికీ కూడా సంభవించును. ఈ మరణాన్ని జయించాలంటే ఒక్కటే ఒక మార్గం ఏంటంటే యేసుక్రీస్తు నుండి ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ఏం జరుగుతుందంటే వారు మరణించినను కూడా జీవిస్తారు. అంటే ఈ మర్మం చాలా గొప్పది. అంటే పునరుద్ధానము అని ఒకటి ఉన్నది.
రెజరక్షన్ అని ఉన్నది. ఈ పునరుద్ధానం అంటే మృతుల యొక్క పునరుద్ధానం లేని ఎడల ఈ సువార్త మేము ప్రకటించుట వ్యర్థము. ఎంతవరకు బ్రతికం చాలదా? 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఈ కష్టాలు, ఈ కడగండ్లు, బాధలు, ఇబ్బందులు, విరోధాలు, శత్రుత్వాలు, పేదరికము, ఆకలి, దప్పిక, పరాజయాలు, నిందలు, ఇవి చాలవా మాకు ఇంకా నిత్య జీవం కూడా కావాలా అని వాపోయేవారు చాలామంది ఉన్నారు. అయితే తెలుసుకొనవలసినటువంటి విషయం ఏంటంటే, ఒక మనుష్యుని యొక్క నిజమైనటువంటి జీవితము అతడు మరణించిన తర్వాతే ప్రారంభమవుతుంది. ఈ లోకంలో మనం ప్రయాణికులమై ఉన్నాము, బాటసాలమై ఉన్నాము. మన గమ్యస్థానము, మన చిరగృహము, మన అడ్రస్ పరలోకంలో ఉన్నది. ఆ పరలోకానికి మనం ప్రయాణమైపోతూ ఉన్నాము. ఆ పరలోకంలో, ఆ పరలోకపురంలో ఆ పరిశుద్ధుల స్వాస్థ్యాన్ని మనం పొందుకొనాలి అంటే యేసుక్రీస్తు ప్రభునందు ఈ లోకంలో విశ్వాసం ఉంచాలి. ఆయన తెలుసుకునిటే రక్షణ. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని కలిగి ఉంటారో వారికి ఏమి ఇవ్వబడుతుందంటే కృప ఇవ్వబడుతుంది. ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ డిస్కరేజ్ అయిపోతూ ఉన్నారు, సూసైడ్స్ చేసుకుంటూ ఉన్నారు. అయ్యో, మేము ఊహించినటువంటి ఉన్నతమైనటువంటి శిఖరాలకు మేము వెళ్ళలేకపోయినామే, మేము జేఈ క్వాలిఫై అవ్వలేదు, ఐఐటీలో జాయిన్ అవ్వలేదు, నీట్ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వలేదు, మెడికల్ కాలేజీలో సీట్ రాలేదు, అందుకని కృంగిపోయేవారిగా ఉన్నారు. అట్లా ఎప్పుడు కూడా కృంగిపోకూడదు. దేవుడు మనలకు చూడండి, ఇంట్లో అన్ని బంగారు ఆభరణాలే ఉంటాయా? అన్నీ కూడా బంగారు నెక్లెస్లు, తర్వాత వడ్డానాలు, రింగులు, గాజులు, ఇవన్నీ కూడా బంగారు వస్తువులే ఉంటాయి. ఎంత ధనవంతులైన చూడండి, వాళ్ళ ఇంట్లో మట్టి పాత్రలు కూడా ఉంటాయి, వాళ్ళ ఇంట్లో వెండి పాత్రలు కూడా ఉంటాయి, తర్వాత మట్టి పాత్రలు కూడా ఉంటాయి. అట్లానే ఒక్కొక్క పాత్రకు ఒక్కొక్క ఉపయోగం ఉన్నది. అట్లా దేవుడు మనల్ని ఎందుకని చేశాడో ఆ ఉపయోగానికి మనం వాడబడితే అంతే చాలు, పరలోకంలో మనం చేరతాం. అందరూ మోదీ గారి లాగా ప్రైమ్ మినిస్టర్ అవ్వలేరు కదా, అందరూ అంబానీ గారి లాగా రిలయన్స్ హెడ్ అవ్వలేరు కదా. ఉన్నత ఆశయాలు ఉండడం మంచిదే, కానీ ఆ ఆశయాలకు చేరుకొనలేకపోయినప్పుడు కృంగిపోకూడదు, నిరాశకు గురవ్వకూడదు, నిష్ఠకు గురవ్వకూడదు. ఎప్పుడు కూడా డిస్కరేజ్మెంట్కి చోటు ఇవ్వకూడదు. కృప అంటే ఏంటంటే గ్రేస్ అంటే ఏంటంటే అన్మెరిటెడ్ ఫేవర్. మనుషులంగా మనము కొంతమందికి మాత్రమే సహాయం చేయగలుగుతాం, మన శక్తికి మించినటువంటి కార్యాలు మనము చేయలేము. ఇప్పుడు వివాహం ఉంది, విందు ఉంది, ఆ వివాహ విందుకి చాలా మంది వచ్చారు. ఆ విందుకి యేసుక్రీస్తు ప్రభు కూడా పిలువబడ్డారు. విందులో ఏం జరిగింది? నాకు అసలు దగ్గర రానే రాదు. ఏంటంటే తినే ఆహారము కంటామినేటెడ్, త్రాగే నీరు కంటామినేటెడ్. కావాలని తమ పొరుగు వారికి హాని చేసే మనుష్యులు కూడా నేడుండినారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క ఇమ్యూనిటీ నాకున్నది. ఎప్పుడైతే నేను 1997లో యేసుక్రీస్తు ప్రభు నామందు బాప్తిజం తీసుకున్నాను, విశ్వాసం ఉంచాను, ఆయన ధరిస్తూ ఉన్నాను. అందువలన ఏ విధమైనటువంటి మైక్రోబ్స్ యొక్క ప్రభావము, ఏ విధమైనటువంటి కంటామినెంట్స్ యొక్క ప్రభావము నా మీద ఉండదు. ఆయనలో ఏముందంటే ఒక బుల్లెట్ ప్రూఫ్ ఉంది. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారు, చీఫ్ మినిస్టర్స్, గవర్నర్స్ ఏం చేస్తారు? బుల్లెట్ ప్రూఫ్స్ ధరిస్తారు. ఆ బుల్లెట్ ప్రూఫ్స్ ధరించినప్పుడు వాళ్ళకి ఏ బుల్లెట్ కూడా ఎంత మాత్రం కూడా హాని చేయనది. ఎంతమంది ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు బుల్లెట్స్కి బలైపోయినారు. మహాత్మా గాంధీ గారు గాడ్స్ చూడండి, మహాత్మా గాంధీ గారు ఎవరికైనా కీడు చేస్తారా? ఆయన్ని బుల్లెట్ పెట్టి తుపాకి పెట్టి కాల్చడం ఏంటండి వింత? యేసుక్రీస్తు ప్రభు ఎవరికైనా హాని చేస్తారా? ఆయన సిలువేయడం ఏంటండి వింత? ఇవన్నీ కూడా వింతలు అనమాట. ప్రపంచంలో ఉన్నటువంటి వింత ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభుని సిలువేయడం. ఎందుకంటే ఈ లోకము సాతాను యొక్క ఆధిపత్యంలో ఉన్నది. మనము సాతాను యొక్క అడుగుజాడలో నడుస్తున్నామా, యేసుక్రీస్తు ప్రభు యొక్క అడుగుజాడలో నడుస్తున్నామా? మనం సాతానుడి యొక్క అడుగుజాడలో నడిచినట్లయితే దాని యొక్క అంతము నరకము, నిత్య నాశనము, దేవునితో సంబంధం ఎన్నడూ కూడా ఉండదు. అయితే యేసుక్రీస్తు ప్రభు మార్గము, ఇరుకు మార్గము, జీవ మార్గము, నిత్య జీవంలో మనం నడిచినట్లయితే ఈ లోకంలో మనం కన్ను మూయగానే పరలోకంలో కన్ను తెరుస్తాం. యుగ యుగాలు, తరతరాలు పరలోకంలో జీవిస్తాం. ఇప్పుడు 2010వ సంవత్సరంలో ఐఐటీలో నుంచి నేను పిహెచ్డి డిగ్రీ పొందుకున్న తర్వాత ఇజ్రాయెల్ పోస్ట్ డాక్టరల్ రీసెర్చ్కి వెళ్ళాను. ఇజ్రాయెల్ గురించి నేను కాలేజ్ స్టూడెంట్గా ఉన్నప్పుడు, స్కూల్లో విద్యార్థిగా ఉన్నప్పుడు బైబిల్ గ్రంథంలో చాలా మార్లు ఇజ్రాయెల్ గురించి చదివాను.
చదివితే ఏమర్థమవుతుంది చెప్పండి? ఇజ్రాయెల్ పాలు తేనెలు ప్రవహించే దేశము, ఇజ్రాయెల్ కొండలు లోయలు గల దేశము, ఇజ్రాయెల్ ప్రపంచమునకు కిరీటమైనటువంటి దేశము, సియోను కొండను దేవుడు తనకు సింహాసనముగా ఉండేటకు ఏర్పరచుకుని ఉన్నాడు. దావీదుపురం అనేటువంటి ఆ దేశము, దావీదు బటను ముందు నేడు రక్షకుడు అయినటువంటి దేవుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన ఇవన్నీ చదివితే ఏమర్థమవుతాయి? అక్కడికి వెళ్ళి చూస్తే బైబిల్ నా కళ్ళ ముందు వచ్చింది. చాలా విషయాలు నాకు అర్థమయ్యేవి కాదు, అయినప్పటికీ చదువుతూ ఉండేవాడిని. అర్థం కావట్లేదని చదవకుండా ఉంటే ఎట్లా? అవిశ్వాసానికి చోటిస్తే ఎట్లా? పరలోకం ఉందా అని అన్నడు కూడా మనం అవిశ్వాసానికి చోటు ఇవ్వకూడదు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారందరికీ కూడా కృప ఇవ్వబడుతుంది. అన్మెరిటెడ్ గిఫ్ట్ అనమాట, అన్మెరిటెడ్ ఫేవర్. అంటే పరలోకంలో చేరాలంటే మనకు జేఈ ఎంట్రన్స్ లేదు, నీట్ ఎంట్రన్స్ లేదు, గేట్ ఎంట్రన్స్ లేదు, సిఎస్ఐఆర్ యూజీసీ ఎంట్రన్స్ లేదు, ఏ నేషనల్ ఎగ్జామ్ రాయనవసరం లేదు. ఒక సహోదరునికి నేను చెప్తా ఉన్నాను, మీరు ఎంటెక్ అయిపోగానే జర్మనీలో పిహెచ్డి కొరకు ట్రై చేయండి. ఎప్పుడో ఎంటెక్ అయ్యాక నేను అప్లై చేస్తానంటే కాదు, ఇప్పటి నుంచే మీకు రీసెర్చ్ ఏమైతే చేస్తారో దానికి సంబంధించినటువంటి ప్రొఫెసర్స్ని వెతుక్కుని పట్టుకుని వాళ్ళతో కమ్యూనికేషన్లో ఉండి వాళ్ళతో కొలాబరేట్ అయ్యి 2 సంవత్సరాలు ఈ కోర్స్ ముగించుకోగానే జర్మనీ వెళ్ళాలి. జర్మనీలో కెమిస్ట్రీ పోస్ట్ డాక్టరల్ రీసెర్చ్ పిహెచ్డి బాగుంటుంది, రీసెర్చ్ బాగుంటుందని చెప్తే జర్మనీలో వెళ్ళాలి అంటే ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఏదన్నా ఉంటుందా అని చెప్పి అడిగితే తప్పకుండా ఉంటుంది. అది ఆ డీటెయిల్స్ అన్ని కూడా హోస్ట్ ప్రొఫెసర్ గారు చెప్తారు. చూసారా, మనం ఇక్కడి నుంచి వేరే దేశానికి వెళ్ళాలంటే అనేకమైనటువంటి అర్హతలు కావాలి, వీసా కావాలి, పాస్పోర్ట్ కావాలి. కాకపోతే పరలోకంలో చేరాలంటే ఒక్కటే అర్హత, యేసుక్రీస్తు ప్రభు నామందు మీరు విశ్వాసం ఉంచారా, కుమారుని కలిగి ఉన్నారా. ఈ లోకంలో మనం జీవించినంత కాలం కూడా క్షేమము కలిగి ఉండాలి అంటే, జయ జీవితం కలిగి ఉండాలంటే, క్షేమాభివృద్ధి కలిగి ఉండాలంటే, సాతానుడి నుంచి, అపవాది నుంచి, దుష్టుడి నుంచి, ఆ కీడు నుంచి తప్పించుకోవాలంటే ఎన్ని రకాల కాలుష్యాలు చూడండి. పూర్వం ఎక్కడున్నాయి ఇన్ని వెహికల్స్? 2002లో నేను ఐటీకి వచ్చినప్పుడు ఇన్ని వెహికల్స్ ఎక్కడున్నాయండి బాబు? ఎంత ట్రాన్స్పోర్టేషన్ పెరిగిపోయింది, ఎంత పాపులేషన్ పెరిగిపోయింది, స్టూడెంట్స్ సంఖ్య ఎంత అదే ల్యాండ్. అప్పుడు ఎంత ల్యాండ్ అయితే ఉందో ఇప్పుడు కూడా అంతే ల్యాండ్. కాకపోతే ఏంటంటే అప్పుడు ల్యాండ్ ట్రీస్ కొరకు, తర్వాత అంతా ఎకాలజీ కొరకు, న్యాచురల్ రిసోర్సెస్ కొరకు ఉపయోగించినటువంటి ల్యాండ్ ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొరకు ఉపయోగిస్తున్నారు. తప్పదు కదా, మరి ఏం చేస్తారు? ల్యాండ్ పెరుగుతుందా? పాపులేషన్ పెరిగిందని ల్యాండ్ పెరుగుతుందా? అట్లాంటి పరిస్థితులు ఏం చేయాలంటే ఇట్లాంటి ఐఐటి మద్రాస్కు అనుబంధంగా సిటీ అవుట్స్కట్స్లో ఇన్ని ఏకర్స్ ఉన్నటువంటి ల్యాండ్ తీసుకోనాలి, ఐఐటి మద్రాస్కి అనెక్సర్గా ఒక చోట పెట్టుకోనాలి. కానీ న్యాచురల్ రిసోర్సెస్ కొరకు, ప్లాంట్స్ కొరకు, ట్రీస్ కొరకు ఉన్నటువంటి ఆ రీజియను నాక్ బిల్డింగ్ 1, నాక్ బిల్డింగ్ 2 అని ఇక్కడే పెట్టుకుంటే ఎట్లా? దూరంగా వెళ్ళొద్దు, విస్తరించొద్దు. పూర్వం అంటే కంబైన్డ్ ఫ్యామిలీస్ 10 మంది 20 మంది కలిసి ఉంటారు. మంది ఎక్కువైతే మజ్జిగ పలచన అవదా? అప్పుడు ఏం చేయాలి? సిటీ అవుట్స్కట్స్లో ఒక లార్జ్ స్పేస్ తీసుకుని, వాల్యూమినస్ స్పేస్ తీసుకుని అనుబంధంగా అంటే ఐఐటిఎం అనెక్స్చర్ అని చెప్పి ఇంకో పార్ట్ 1, పార్ట్ 2, బ్లాక్ 1, బ్లాక్ 2 అని అక్కడ పెట్టుకోవాలి. ఇవన్నీ నాక్ బిల్డింగ్ 1, నాక్ బిల్డింగ్ 2 ఇక్కడ పెట్టుకుంటే ఎట్లా? ఇంత పాపులేషన్ నేను ఎక్కడ చూస్తాను, ఇంత ట్రాన్స్పోర్టేషన్ నేను ఎక్కడ చూస్తాను, ఇంత సౌండ్ పొల్యూషన్ నేను ఎక్కడ చూస్తాను 2002లో. ఇప్పుడు నేను 23 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. కొంతమంది 50 సంవత్సరాల నుంచి, 60 సంవత్సరాల నుంచి చూసినటువంటి పెద్దలు ఉన్నారు ఇక్కడ. ప్రొఫెసర్ బి విశ్వనాథన్ గారు ఐఐటి పెట్టినప్పటి నుంచి ఉన్నారు, టీకే వరదరాజన్ గారు ఐఐటి పెట్టినప్పటి నుంచి ఉన్నారు. వాళ్ళని అడగాలి. మీరు ఎంవిసి శాస్త్రి గారితో రీసెర్చ్ చేస్తూ ఉన్నప్పుడు ఎంవిసి శాస్త్రి గారి దగ్గర మీరు ఏం నేర్చుకున్నారంటే, ఆయన అమ్మో రాక్షసుడు, ఏమన్నా మాట తేడా వచ్చిందంటే పుస్తకం నన్ను కూడా విసిరేస్తాడు బయటకు అంటారు పెద్దవాడు. మా వాళ్ళ టీచర్స్ గురించి చెప్పాలంటే ఇప్పుడు ఏమిటంటే స్టూడెంట్స్ని మనం దిద్దితే ఏమంటారంటే దాదాగిరి అంటారు. స్టూడెంట్స్ని దిద్దకపోతే ఎవరిని దిద్దుతారు చెప్తాను? ఉపాధ్యాయులు స్టూడెంట్స్ని గద్దించకపోతే, బుద్ధి చెప్పకపోతే, దిద్దకపోతే ఇంకెవరు దిద్దుతారు? ప్రొఫెసర్ ఎంవిసి శాస్త్రి గారు అబ్జర్వేషన్ రికార్డ్ని బయటికి విసిరేసేవారు ఏమన్నా తేడా వస్తే. అది మాకట్లా తెలిసింది, మా టీచర్స్ మాకు చెప్తేనే కదా తెలిసింది. బి విశ్వనాథన్ సార్ మమ్మల్ని ఆ డిస్కషన్స్లో, గ్రూప్ మీటింగ్స్లో ఇవన్నీ చెప్తేనే కదా ఎంవిసి శాస్త్రి గారి గురించి మాకు తెలిసింది. ఇప్పుడు అట్లాంటి పుస్తకాలు విసిరేయడం, అబ్జర్వేషన్ విసిరేయడం, సంతకం పెట్టనడం, ఇవేమైనా చేయగలమా చెప్పండి? ఎట్లా ఉన్నాయి దినాలు? దిద్దుబాటు నీకు అసహ్యం కదా. మా పిల్లల్ని ఇంత మాట అంటారా అని చెప్పి పోలీస్ కేసులు పెట్టేవాళ్ళు ఉన్నారు. అట్లాంటి పరిస్థితులు, దాదాగిరి అని ముద్ర వేసి టీచర్స్ని ఒక రౌడీగా, ఒక విలన్గా చిత్రీకరించేవారు ఉన్నారు. టీచర్ బుద్ధి చెప్పకపోతే ఇంకెవరు బుద్ధి చెప్తారు? టీచర్ చేస్తారు దాదాగిరి అవుతుందా? టీచర్ దాన్ని రౌడీయిజం అంటారా? నీచులు, భ్రష్టులు, దిగజారిపోయినటువంటి మనుషులు. టీచర్కి ఎట్లాగూ ఘనత ఇవ్వాలో తెలియదు, టీచర్తో ఎట్లా మాట్లాడాలో తెలియదు. అట్లాంటి దినాల్లో మనం దుర్దినాల్లో మనం ఉంటున్నాం. అందువల్ల మనం చాలా జాగ్రత్తగా ఉండాలి.
అందుకని టచ్ మీ నాట్ అన్నట్లుగానే టీచర్స్ ఉంటున్నారు. మనకెందుకు, వాళ్ళని మనం ఎందుకు దిద్దాలి? వాళ్ళ తల్లిదండ్రులకే వాళ్ళు లోబడరు. వాళ్ళ తల్లిదండ్రులు అట్లా పెంచారు. పూర్వం అట్లాగే ఎక్కడుంది? మీరు మా పిల్లాడిని కొట్టినా పర్వాలేదండి, బుద్ధి చెప్పండి. ఎక్కడ? ధనవంతులు, ల్యాండ్ లార్డ్స్ టీచర్స్ దగ్గరికి తీసుకొచ్చి, అయ్యా మా పిల్లాడు బాగుపడితే చాలు, మా పిల్లాడు చదివితే చాలు, ఎడ్యుకేషన్ వస్తే చాలు, కొట్టినా తిట్టినా. అక్కడ గురుకులంలో అట్లాంటి శిక్షణ, గురు శుశ్రూష ఎక్కడుంది? గురు శుశ్రూష. టీచర్ గారు లంచం అడుగుతున్నారంటారు, ఇది ఎక్కడ వింత? ఇవన్నీ మనకెందుకులేండి. కృప, యేసుక్రీస్తు ప్రభు ఉన్నటువంటి వారే పరలోకం చేరగలుగుతారు. మై గ్రేస్ ఇస్ సఫిషియంట్ ఫర్ ది ఇన్ యువర్ వీక్నెస్ మై స్ట్రెంగ్త్ ఈస్ మేడ్ పర్ఫెక్ట్. ఒక మాట నేర్చుకుంటే చాలు. ప్రతిరోజు ఒక్కొక్క వాక్యం నేర్చుకోవాలి, ఆ వాక్యాన్ని అమలు వేసుకోవాలి, దాని నుంచి బలం పొందుకోవాలి. ఇది క్రైస్తవ వాక్యమే అని మనం అనుకోకూడదు. క్రైస్తవులు, హిందువులు, ముస్లిమ్స్ ఇవన్నీ కూడా మనం పెట్టుకున్నటువంటి విభేదాలు. ఇప్పుడు మాకు చిన్నప్పటి నుంచి మేము ఏపీ పీపుల్స్ మోడల్ హై స్కూల్లో చదువుకునే వాళ్ళం. ఇండిపెండెన్స్ డే వచ్చినా, ఇట్లాంటి నేషనల్ డేస్ వచ్చినప్పుడు ఒక టీచర్ గారు వచ్చి భగవద్గీత చదువుతారు, ఇంకో టీచర్ గారు వచ్చి బైబిల్ చదువుతారు, ఇంకో టీచర్ గారు వచ్చి ఖురాన్ చదువుతారు. ఏమిటి? ఒక ఐక్యత, సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరం. మేము హిందూస్ అని చెప్పి మాస్క్ పడగొడితే, మేము ముస్లిమ్స్ అని రామాలయం పడగొడితే, మేము క్రిస్టియన్స్ అని రామాలయం తర్వాత మాస్క్ పడగొడితే ఎక్కడ మానవులు, ఎక్కడ ప్రగతి? ఇదేనా బైబిల్లో నేర్చుకునేది మనం? యేసుక్రీస్తు ప్రభు ఇదే చెప్పారా? మాస్కులు పడగొట్టండి, రామాలయాలు పడగొట్టండి, హిందువులను హింసించండి, ముస్లింలు విమర్శించండి, దోచుకోనండి, గాయపరచండి, అవమానపరచండి. ఇదే యేసుక్రీస్తు ప్రభు చెప్పింది. ఇతరులు తినే ఆహారాన్ని కలుషితం చేయండి, ఒకళ్ళ నోటి దగ్గర కూడా పడగొట్టండి, పాడు చేయండి, కుటుంబాలు భార్యాభర్తలను విడదీయండి, కుటుంబాలు చిచ్చు పెట్టండి. ఇవన్నీ సాతాను కార్యాలు. మీ తండ్రి అపవాది, మీరు మీ తండ్రి అయినటువంటి అపవాది కార్యాలు చేస్తున్నారు. మీ తండ్రి దేవుడైతే దేవుని కార్యాలు చేయరా? మీరు అబ్రహాముకు చేసిన పనులు చేయరా? ఇన్వెషన్స్ ఎందుకు చేస్తారు? ఒకరికి ఆకలి ఎందుకు కలుగు చేస్తారు? ఒకరికి దప్పికి ఎందుకు కలుగు చేస్తారు? ఒకరు తినే ఆహారాన్ని ఎందుకు పడగొడతారు? మీరు సాతాను సంబంధులు, మీ తండ్రి సాతానుడు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు. కాబట్టి మన తండ్రి దేవుడా, సాతానుడా? మనం సాతాను మార్గంలో నడిచి అనేకులకు హింస కలుగు చేసే వారం కొన్నామా, అవమానం కలుగు చేసే వారం కొన్నామా, కీడు కలుగు చేసే వారం కొన్నామా, దోచుకునే వారం కొన్నామా, లేక దైవ స్వభావం కలిగి ఉపకారం చేసే వారంగా, సాత్వికం కలిగి సహించే వారం కొన్నామా? పడ్డవారు ఎప్పుడు చెడ్డవారు కాదు, సహించాలి. యేసుక్రీస్తు ప్రభు సహిస్తే క్రిస్టియన్లుగా మనం ఎంత? మే ద లార్డ్ గ్రాంట్ గ్రేస్ టు ఆల్ ద ఆడియన్స్. ఆమేన్.